కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ కేబినెట్ ను సీఎం రేవంత్ విస్తరించారు. కొత్త మంత్రులుగా రాజ్భవన్ లో 3 ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. మరి కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు? ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? సీఎం దగ్గరున్న శాఖల నుంచే కొత్త వాళ్లకు కేటాయిస్తారా, లేక ప్రస్తుత మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖలను కేటాయిస్తారా? కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇప్పుడు ఉత్కంఠత కొనసాగుతోంది. కాసేపట్లో శాఖలు ప్రకటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం దగ్గరున్న శాఖల నుంచే కొత్త వాళ్లకు కేటాయిస్తారా, ప్రస్తుతం మంత్రుల దగ్గర ఉన్న శాఖలను అదనంగా వీళ్లకు కేటాయిస్తారా? ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తాను అని మరోవైపు మంత్రి వివేక్ కూడా చెప్తున్నారు. తన సామర్థ్యం మేరకు సీఎం శాఖను కేటాయిస్తారని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ శాఖ ఇచ్చినా కూడా బాధ్యతగా నిర్వర్తిస్తామని ఇటు అడ్లూరి అటు వాకిటి కూడా అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు? మరికొద్దిసేపట్లో జీఏడీ దీనికి సంబంధించిన ఒక ఆర్డర్ని అయితే పాస్ చేయబోతుంది. ఏ శాఖలు కేటాయించాలి, ఇప్పటివరకు ఉన్న పోర్ట్ఫోలియోస్ ఏంటి, ఏ రకమైన పోర్ట్ఫోలియోస్ 3 మంత్రులకు కేటాయించాలని దానిపైన ఎక్సర్సైజ్ అయితే ఇప్పటికే జరిగింది. సో దీనిపైన ఒక డెసిషన్ కూడా సీఎం తీసుకున్నారు. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర కొన్ని శాఖలు ఉన్నాయి, అవి ఇప్పటివరకు ఎవరికి కేటాయించలేదు. దాంట్లో హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అట్లాగే స్పోర్ట్స్, ఎనిమల్ హస్బెండరీ, మైనార్టీ వెల్ఫేర్ అండ్ హైయర్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో వీటితో పాటుగా ఇంకా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ కూడా సీఎం దగ్గరే ఉంది. సో వీటికి సంబంధించి వీటిలో నుంచి ఏమైనా తీస్తారా అని గతంలో ముఖ్యమంత్రి కొన్ని సమావేశాల్లో చెప్పారు. విద్యాశాఖను తనతో పాటు పెట్టుకుంటారు, విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంది అని చెప్పారు. సో ఆ విద్యాశాఖను ఒకటి కనుక పక్కన పెడితే హోమ్ కనుక ఇస్తే ఎవరికి ఇస్తారు, లేకపోతే మిగతా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఇస్తారు అనేది అయితే కొంత ఉత్కంఠ ఉంది. ఇవి రెండు కూడా ప్రధానమైన శాఖలుగా ప్రభుత్వంలో చెప్తారు కాబట్టి సో వీటిపైన అయితే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఇక కొంతమంది మంత్రుల దగ్గర కొన్ని ఎక్కువగా శాఖలు ఉన్నాయి, వాటిలో నుంచి ఏమైనా కట్ చేసి కొత్త మంత్రులకు అకామిడేట్ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. కొంతమంది ఇప్పుడు జూపల్లి కృష్ణారావు దగ్గర ఉన్న ఎక్సైజ్తో పాటుగా అట్లాగే టూరిజం కూడా ఉంది. సో దాన్ని తీసి ఇంకెవరికైనా అకామిడేట్ చేస్తారా, అట్లాగే సీతక్క దగ్గర ఉన్న విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఎవరికైనా మారుస్తారా? మంత్రుల శాఖలు కూడా మార్చే అవకాశం లేకపోలేదు దీంట్లో. అంటే కొంత అడ్జస్ట్మెంట్స్ అయితే పూర్తి స్థాయిలో మార్పులు జరిగే అవకాశం లేదు, కానీ కొంత అడ్జస్ట్మెంట్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఇది రొటీన్ ప్రాసెస్. ఎప్పుడైనా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు పోర్ట్ఫోలియోస్ని చేంజ్ చేయడం, షఫిల్ చేయడం అనేది చాలా రొటీన్ ప్రాసెస్గా ఉంటుంది. సో ఆ నిర్ణయమే కనుక తీసుకుంటే అదనంగా ఉన్న శాఖల్లో నుంచి కొన్ని శాఖలను కొత్త మంత్రులకు ఇవ్వడం, లేకపోతే ఎక్కువగా ఉన్న మంత్రుల శాఖల నుంచి కొన్ని శాఖల్ని తక్కువగా ఉన్న శాఖలు పోర్ట్ఫోలియోస్ అలాట్మెంట్లో అట్లాంటి సామాజిక సమీకరణలు అనే దృష్టికోణం ఉండదు ఎప్పుడు కూడా. బేసికల్గా ఎప్పుడైనా కూడా మహిళా మంత్రులకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు ఎస్సీ వెల్ఫేర్ లాంటి శాఖలు ఇవ్వడం కానీ, లేకపోతే మైనార్టీగా ఉన్న మంత్రులకు మైనార్టీ శాఖలు ఇవ్వడం కానీ ఇక్కడి వరకు మాత్రమే కన్ఫైన్ అయి ఉంటారు. సో ఎప్పుడైనా కూడా దీంట్లో సామాజిక సమీకరణలు అంటే ఏముండవు. ఎప్పుడైనా కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్, అట్లాగే అది పూర్తిగా సీఎం విచక్షణకు అనుబడి ఉంటుంది. సో దాని ప్రకారమే శాఖలను కేటాయిస్తారు. సో ఇప్పుడు కూడా పూర్తిగా సీఎం తీసుకున్న నిర్ణయం ప్రకారమే పోర్ట్ఫోలియోస్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో దానిలో ఏ శాఖ ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా సీఎం నిర్దేశిస్తారు. రైట్ ప్రభాకర్.